ధైర్యముగా ప్రకటిస్తూ ఉన్నారట. అంటే కలిగినాయి, ఇబ్బందులు కలిగినాయి వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా గలిబిలే. ఆ రోజుల్లో ఏంటి, ఆటంకం వస్తే సువార్త బాగా జరిగిందని. ఈ రోజుల్లో ఆటంకం వస్తే సైతానుగాడు ఆటంకపరిచాడు. వాన వచ్చిందనుకోండి, సాతాను వాన కురిపించాడు. సాతానుగాడికే గనక వాన కురిపించేటువంటి శక్తి ఉంటే వాడు కదండి, ఎప్పుడు పడితే అప్పుడు వానలు కురిపించే అన్ని కార్యక్రమాలు మానేస్తారు కదరా. ఇది ఏ కాలం రా చెప్పు తల్లి, అమ్మా, ఇది ఏ కాలం ఇది? వర్షాకాలంలో వర్షాలు పడకుండా ఎలా ఉంటాయి? కాబట్టి మనం సభ పెట్టాము, దేవుడు అనుకూలతను మనకు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. వాన కురవకూడదని రూల్ లేదు, అనుకూలత కలగాలి, అది దైవ కార్యం. అవునా కదండి? వాన కురిసే అపవాదిగాడు అంటాడు కొంతమంది. నీవు కానీ అపవాదిగాడికి ఆత్మీయ పుత్రికవు పుత్రుడు వేరా తల్లే బాబు? ప్రతిదీ ఆడి మీద తోసేయటమే. మీకు మాట చెప్తాను, పూర్వ దినాలలో ఆది అపోస్తలుల కాలంలో ఎక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినా అక్కడ వ్యతిరేకత, ఆటంకము కలిగింది అంటే, గలిబిలి కలిగింది అంటే దేవుని పని దీవెనకరంగా జరిగింది అని చేతులెత్తి స్తోత్రం చెప్పండి.